సీతా సీమంతం మొదటి భాగం. అరే హనుమంతు, ఆ తోరణాలు సరిగ్గా కట్టరా. ఒరే బసవయ్య, ఎక్కడున్నావురా? ఏడనే ఉన్నా అమ్మా. ఏంటమ్మా? ఆడపెళ్లివారు వచ్చే టైం అవుతుంది. ఫ్రూట్స్, స్వీట్స్, పువ్వులు అన్నీ తీసుకువచ్చావా? అంతా రెడీగా ఉందా? రామయ్య గారి చేతుల మీద జరుగుతున్న మొదటి శుభకార్యం. వాళ్ళకి మర్యాదలో ఏ లోటు రాకూడదు. అయ్యగారికి చిన్న మాట కూడా రాకుండా చూసుకోవాలి. అడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తూ తిరుగుతుంది సీతమ్మ. అమ్మగారు, మీరు కంగారు పడకండి. నేను బసవయ్య ఉన్నాను కదా. మేమన్నీ దగ్గరుండి చూసుకుంటాం, భరోసా ఇస్తున్నట్టు అన్నాడు హనుమంతు. సీతా, సీతా అంటూ రామయ్య పిలుపు వినిపించగానే వస్తున్నా అండి అంటూ గబగబా రామయ్య దగ్గరకు వెళ్ళింది సీతమ్మ. ఏంటండి, మీరింకా రెడీ అవ్వలేదు? ముహూర్తానికి టైం అవుతుంది. త్వరగా బట్టలు వేసుకోండి. ఇంకా నేను మీ తమ్ముడు లక్ష్మణ్ని రెడీ చేయాలి. వాడు అసలే ఒక పట్టాన రెడీ అవడు అంటూ బయటికి వెళ్తున్న సీతమ్మను అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన రామయ్య, మరి నన్నెవరు రెడీ చేస్తారు అంటూ సీతమ్మ వెనక వైపుగా టవల్ వేసి దగ్గరికి లాక్కున్నాడు. అబ్బా, ఏంటండి మీరు మరీను? మీకింకా కుర్రచేష్టలు పోలేదు. పెళ్ళై 15 ఏళ్ళు అవుతుంది. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. చూస్తే ఏమనుకుంటారో అని కూడా లేదు అంటూ రామయ్య చేతులు విడిపించుకుని చిరుకోపంగా చూస్తూ త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళింది సీతమ్మ. అబ్బా, మీరంతా వెళ్ళండి. ఎంత లేట్ అయినా నేను మా వదిన చేతుల మీదగానే రెడీ అవుతాను. తను రెడీ చేయడానికి వచ్చిన ముత్తైదువులను చిన్నగా గసురుతో అంటున్నాడు లక్ష్మణ్. మీ వదిన వచ్చేసిందిగా, ఇక నిన్ను చకచకా రెడీ చేసేస్తుంది అంటూ అక్కడికి నవ్వుతూ వచ్చిన సీతమ్మ చీర దోపుకుని దోసిల నిండా నూనె తీసుకుని లక్ష్మణ్ తలకు పెడుతూ అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అంటూ నూనె పెట్టి కుంకుడుకాయ పులుసుతో చక్కగా తల అంటింది. ఆఖరిగా ఒక చెంబుడు నీళ్లు తీసి దిష్టి తీసి పారబోసి బొట్టు పెట్టింది. ఏంటి వదిన, చిన్నప్పటినుంచి చూస్తున్నా. పెద్దవాడిని అయ్యాక కూడా ఇలా దిష్టి తీయడం అవసరమా? నవ్వుతూ అంటున్నాడు లక్ష్మణ్. అరే లక్ష్మణ్, నీకు నిన్ననే చెప్పా కదా, చెప్పిన మాట వినాలి అని. నీకు అసలు ఏమీ తెలీదు. నోరు మూసుకో. చిరు కోపంగా చెప్తూ సీతమ్మ త్వరగా కొత్త బట్టలేసుకుని బయటికి రారా అని బయటకు నడిచింది. అక్కడికి వచ్చిన ముత్తైదువులు, ఏంటే ఇది, మన అందరం ఆ పిల్లగాడిని రెడీ చేద్దామని వస్తే ఆ పిల్లగాడు ఏమో వదినా వదినా అంటాడు. ముక్కును వేలేసుకుని అడిగింది ఒక ముత్తైదువు. పెద్దమ్మ, నీకు తెలియంది ఏముంది? రామయ్య, లక్ష్మణ్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడు చనిపోయారు కదా. రామయ్య గారికి బాల్య వివాహం చేయడం వల్ల వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడంతో లక్ష్మణ్ బాధ్యతంతా ఆ చిన్నారి పెళ్లి కూతురు సీతమ్మ తీసుకుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంది. బదులుగా సమాధానం చెప్పింది ఒక ముత్తైదువు. పెంచిందిలేమ్మా, పెంచక ఏం చేస్తుంది? ఒక పిల్ల జల్ల గొడ్రాలు పుల్ల విరుపుగా ఒక పెద్దావిడ అంది. ఆ మాటలు విన్న లక్ష్మణ్ విపరీతమైన కోపంగా పెద్దావిడ దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ నువ్వు? ఒక్క క్షణం నా ముందు ఉంటే అసలు ఊరుకోను. మా వదిన్ను అనడానికి ఎంత ధైర్యం? మర్యాదగా ఇంటి గుమ్మం దాటు అని కోపంగా అరుస్తున్నాడు. లక్ష్మణ్ అరుపులు విని సీతమ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చి, ఒరే లక్ష్మణ్, ఏంట్రా ఇది? మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలాగైనా మర్యాద చేసేది అని లక్ష్మణ్ వెనక్కి లాగుతూ, పెద్దమ్మ, వాడికి ఏమీ తెలియదు. వాడి మాటలు పట్టించుకోవద్దు. మీరు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి కూర్చోండి అంటూ ఆ ముత్తైదువులు అందరినీ అక్కడి నుంచి పంపించేసింది సీతమ్మ. వాళ్ళు వెళ్ళాక లక్ష్మణ్ వైపు చూస్తూ, ఒరే లక్కీ, నీకెన్నిసార్లు చెప్పాలి? కోపం తగ్గించుకోరా బాబు. ఎందుకురా నీకంత కోపం అంది సీతమ్మ. వదినా, వాళ్ళు నిన్ను ఏమన్నారో తెలుసా? నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన ఇంటి విషయాలు అసలు వాళ్ళకి ఎందుకు? కోపంగా అంటున్నాడు లక్ష్మణ్. అయినా వాళ్ళు నన్నేమంటారురా? కాని మాట ఏమీ అనలేదు కదా. నిజమే కదా వాళ్ళన్నమాట. నాకు అమ్మన అయ్యే అదృష్టం లేదని భగవంతుడు నిన్ను నాకు వరంగా ఇచ్చాడు. చాలదు నాకు ఈ జన్మకి అంటూ సీతమ్మ తన కళ్ళ కాటుక తీసి లక్ష్మణ్కి దిష్టి చుక్క పెట్టింది. వదినా, అమ్మ ఉన్నా కూడా నన్ను ఇంత బాగా చూసుకునేది కాదేమో అంటూ లక్ష్మణ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అరే లక్ష్మణ్, ఏంట్రా కన్నీళ్లు అంటూ లక్ష్మణ్ కన్నీరు తుడుస్తుంది. కాని తన కళ్ళల్లో కూడా కన్నీరు వస్తున్న సంగతి తెలియట్లేదు సీతమ్మకి. రామయ్య బయటకు వచ్చి సీతమ్మను చూసి, అబ్బా సీత, మళ్ళీ మొదలుపెట్టావా? ఒరే లక్ష్మణ్, నువ్వు కూడానా? ముహూర్తానికి టైం అవుతుంది సీత అంటూ గోడ గడియారం చూపించాడు రామయ్య. టైం చూసి సీతమ్మ, అవునరా లక్ష్మణ్, పదరా పద, ఆడపెళ్లివారు వచ్చేశారో ఏమో అని తొందర పెడుతుంది. అరే ఆగ్రా లక్ష్మణ్ అంటూ రామయ్య లక్ష్మణ్ని పైనుంచి కింద దాకా ఒకసారి చూసి, అంతా బానే ఉంది కానీ మెడలో ఈ గొలుసు, చేతికి ఈ బ్రాస్లెట్ కూడా ఉంటే బాగుంటుంది అంటూ లక్ష్మణ్కి అలంకరించి, ఇప్పుడు దజ్జాగా ఉన్నావురా, పద వెళ్దాం అంటూ ముగ్గురు ముందుకు కదిలారు. గుమ్మం వరకు వచ్చాక సీతమ్మ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి, అరే లక్ష్మణ్, ఇందాక చెప్పాను కదా అమ్మా నాన్న ఫోటోకి దండం పెట్టమని, పెట్టావా? కొంచెం డౌట్గా లక్ష్మణ్ వైపు చూస్తూ అడిగింది సీతమ్మ. లేదు వదినా, ఇప్పుడే పెడతాను అంటూ లక్ష్మణ్ లోపలికి వెళ్ళి అక్షింతలు తీసుకువచ్చి సీతారామయ్యలకు ఇద్దరికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆశీర్వాదం తీసుకుంటున్న లక్ష్మణ్ని పైకి లేపి సీతమ్మ, ఒరే లక్కీ, ముందు అమ్మా నాన్నకు దండం పెట్టాలరా. ఏమో వదినా, నాకు మీరే అమ్మా నాన్న.
రామయ్య సీతమ్మ వైపు చూస్తూ అన్నాడు లక్ష్మణ్. ఒరే తప్పురా, నేను చెప్పినట్టు వినవా? అమ్మా నాన్న ఫోటోకు దండం పెట్టు అంటూ గోడకు తగిలించి ఉన్న వాళ్ళ అత్తామామ ఫోటోని చూపిస్తూ అంది సీతమ్మ. సీతమ్మ మాటకు ఎదురు చెప్పకుండా లక్ష్మణ్ వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుని పెళ్లి పందిరి వైపు అన్నా వదిలితో సహా అడుగులు వేయటం మొదలుపెట్టాడు. ఫంక్షన్ హాల్ అంతా ఒకటే సందడి. ఆడపెళ్లి వారంతా వచ్చేశారు. వాళ్ళకి అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు రామ్ సీత. అందరూ వచ్చారు కానీ ఇంకా అక్కడికి పెళ్లికూతురు రాలేదు. అవును పిన్నిగారు, ఊర్మిళ ఏది? టైం అవుతుంది ముహూర్తానికి, ఇంకా రాలేదేంటి? పెళ్లికూతురు అమ్మని అడిగింది సీత. అది ఆ కారు నుంచి దిగి రావట్లేదమ్మా. ఇదిగో ఈ ఫోన్ తీసుకెళ్లి లక్ష్మణ్కి ఇవ్వమంది. అది చాలాసార్లు కాల్ ట్రై చేసిందంట. అదేంటి పిన్నిగారు, ఈ టైంలో మాటలేంటి? ఆ మాట్లాడేది ఏదో డైరెక్ట్గా వచ్చి మాట్లాడొచ్చుగా. ఏమీ అర్థం కానట్లు ఆలోచిస్తూ లక్ష్మణ్కి ఫోన్ తీసుకెళ్లి ఇచ్చి సీత, ఒరే లక్కీ, ఏమైందిరా? ఊర్మిళని ఏమన్నావురా? నీకు కోపం తగ్గించుకోమని ఎన్నిసార్లు చెప్పాను? తన కారులోంచి దిగి రాదేంటి? మీ లవ్ మ్యాటర్ అన్నయ్యకి చెప్పి పెళ్లిదాకా తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాను. మళ్ళీ ఏం వచ్చిందిరా? ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? కోపంగా లక్ష్మణ్ వైపు చూస్తూ అంది సీతమ్మ. అరే వదినా, నువ్వు కంగారు పడకు. అలాంటిది ఏమీ లేదు. జెస్సీ క్రిస్టియన్ కదా, తనకి ఈ పెళ్లి పద్ధతులు అవి తెలియవు. ఎలా ప్రవర్తించాలో ఏంటో కూడా తెలీదు. అందుకనే భయపడుతూ అలా కారులో ఉండిపోయి ఉంటుంది. ఒరే జెస్సీ ఏంట్రా జెస్సీ? నిన్ననే పంతులు గారిని అడిగి పేరు మార్చాం కదా. నీ పేరుకు తగ్గట్టు ఊర్మిళ అని చక్కగా పేరు పెట్టావు. మళ్ళీ ఆ పాత పేరునే పట్టుకుని వేలాడకరా. నీ పేరు పక్కన జెస్సీ అనే పేరు బాలేదురా. అదే లక్ష్మణ్ ఊర్మిళ అంటే ఎంత బాగుందో చూడు. చిన్నగా నవ్వుతూ అంటూ కొంచెం డౌట్గా లక్ష్మణ్ వైపు చూస్తూ, అయినా అంత ఖచ్చితంగా తాను భయపడుతుందని నీకెలా తెలుసు? ఏముంది వదినా, ఎంగేజ్మెంట్ అప్పుడు చూశాను కదా, ఒక పట్టాన స్టేజ్ మీదకి వచ్చిందా. శారీ జ్యువెలరీ క్యారీ చేయలేక ఇబ్బంది పడుతూ మన వాళ్ళు అందరూ చేసే అడావిడికి భయపడి అలాగే ఉండిపోయింది కదా. అప్పుడు నేనే వెళ్ళి ఎత్తుకు తీసుకొచ్చాను. ఒరే, అదే ఎంగేజ్మెంట్ కాబట్టి పెద్ద అడావిడి చేయలేదు. ఇప్పుడు కళ్యాణ మండపం నిండా చుట్టాలు ఉన్నారు. వాళ్ళందరి ముందు ఊర్మిళని ఎత్తుకు తీసుకువస్తే నవ్వుతారు. ఇదిగో ఈ ఫోన్ తీసుకుని ఎలాగోలా దానికి నచ్చచెప్పు చిరుకోపంగా అంది సీతమ్మ. ఫోన్ తీసుకుని ఊర్మిళ అలియాస్ జెస్సీకి కాల్ చేసి, లక్ష్మణ్, హలో జెస్సీ, ఏంటి కార్ దిగి లోపలికి రావడానికి బెట్టు చేస్తున్నావట? నువ్వే వస్తావా లేకపోతే నన్ను వచ్చి ఎత్తుకుని లోపలికి తీసుకురమ్మంటావా? అస్సలు మొహమాటం లేకుండా అడిగాడు లక్ష్మణ్. నోనో లక్కీ, నువ్వు వచ్చి నన్ను ఎత్తుకు తీసుకు వెళ్ళక్కర్లేదు. ఏంటి ఎడావిడి? ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక పక్కన సన్నాయి మేళం వాళ్ళు, మరో పక్కన టపాసులు కాలుస్తూ విపరీతమైన గోల చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు మీ హనుమంతు బసవయ్య అయితే, మా చిన్న వదిన వచ్చిందిరా, ఇది చాలదు, ఇంకా సౌండ్ పెంచండి అంటూ పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు చేస్తూ నానా రభస చేస్తున్నారు. ఇంత అడావిడి అవసరమా? చాలా సింపుల్గా చేసిన ఎంగేజ్మెంట్కి నాకు మీ చుట్టాలు అందరి ముందుకు రావడానికి సిగ్గుగా భయంగా అనిపించింది. నిన్న సీత అక్క, మీ వదిన మా ఇంటికి వచ్చి పెళ్లికి ఖచ్చితంగా పట్టు చీర జ్యువెలరీ పెట్టుకోవాలని నగలు చీర ఇచ్చి వెళ్ళింది. ఈ చీర కట్టుకుని ఈ జ్యువెలరీ పెట్టుకుని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉన్నా నీకోసం ఒప్పుకున్నాను. ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అది అలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు అంటూ సీతక్క మీ పద్ధతులు అన్నింటినీ ఫాలో అయ్యేలా చేసింది. నాకు అవన్నీ కొత్త అయినా నీకోసం అన్నీ ఫాలో చేశాను. మా అమ్మా నాన్న ఏమో సీతక్క ఇచ్చిన నగలు చీరలు చూసి పిల్లని కలిగిన కుటుంబంలో ఇస్తున్నామని ఎంతో ఆనందంగా అన్నింటికీ ఒప్పుకున్నారు. నాకు కూడా సీతక్క మాట తీరు నచ్చి కాదనలేకపోయాను. కానీ స్మాల్ రిక్వెస్ట్గా నా పెళ్లి సింపుల్గా జరగాలని చెప్పాను. కానీ ఇక్కడ ఇంత అడావిడి ఏంటి లక్కీ? పైగా నా పేరు కూడా మార్చేశారు. నా పేరుతో ఏంటి ప్రాబ్లం? నాకు నచ్చట్లేదు లక్కీ. తన మనసులో ఉన్నదంతా టకటకా చెప్పేసింది ఊర్మిళ. ఊర్మిళ కారులో నుంచి ఎందుకు దిగి కళ్యాణ మండపంలోకి రావట్లేదా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ సీత లక్ష్మణ్తో ఊర్మిళ ఏం మాట్లాడుతుందో తెలియక తెగ టెన్షన్ పడుతూ లక్ష్మణ్ వైపే చూస్తుంది. సీతమ్మ ముందు ఊర్మిళతో క్లారిటీగా మాట్లాడటం కుదరదని తెలిసిన లక్ష్మణ్ సీతమ్మను బయటకు పంపించడానికి కావాలనే, వదినా, ఇందాకటి నుంచి అన్నయ్య పిలుస్తున్నాడు చూడు అని అన్నాడు. అరే అవునా లక్కీ, నాకు అసలు వినిపించలేదు. ఏమీ అవసరం వచ్చిందో ఏమో, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ చకచకా బయటకు నడిచింది సీతమ్మ. సీతమ్మ అలా బయటకు వెళ్ళగానే ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టాడు లక్ష్మణ్. హలో జెస్సీ, ఏంటి నీ ప్రాబ్లం? నాకేమీ అర్థం కావట్లేదు. మా వదిన నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టిందా? నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని ఇష్టపడ్డానని తెలిసినా నా ఇష్టాన్ని కాదనలేక 1 year నుంచి మా అన్నయ్యతో ఫైట్ చేసి మరీ ఈ పెళ్లికి ఒప్పించింది మా వదిన. అసలు మా అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. నీకు నీ పేరు మార్చడం నచ్చలేదా? నేను నిన్ను మన గదిలో జెస్సీ అనే పిలుస్తాను. ఇక మా అన్నయ్య వదిన ముందు నిన్ను ఊర్మిళ అని పిలిస్తే నీకేంటి ప్రాబ్లం? పెళ్ళయ్యాక మనం అందరం ఒక ఫ్యామిలీ అవుతాం. నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ చిన్న మార్పు నువ్వు ఒప్పుకోలేవా? ఇక మా వదిన నిన్ను పద్ధతులు ఫాలో అవ్వమని చెప్పిందంటే అవ్వటంలో నీకేంటి ప్రాబ్లం? నీకు కూడా ఎప్పుడైనా చర్చికి వెళ్ళాలంటే మా వదిన నీకు అభ్యంతరం చెప్పదు.
పైగా నీకు తోడుగా నన్ను కూడా పంపిస్తుంది తెలుసా? ఇక ఈ పెళ్ళి అడావిడి అంటావా? మా అన్నయ్య వాళ్లకు పిల్లలు లేరు. అన్నీ నేనే వాళ్ళకి పిల్లాడిని. వాళ్ళకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఇంకా మా వదిన ఎంతో ఆర్భాటంగా చేద్దామనుకుంది మన పెళ్ళి. కానీ నువ్వు సింపుల్గా చేయమన్నావు కాబట్టి ఈ మాత్రం జరుగుతుంది. లేకపోతే నీ ఊహకు కూడా అందని అంత ఆర్భాటంగా చేసేది మన పెళ్ళి. అయినా ఎంగేజ్మెంటు నీ ఇష్ట ప్రకారమే సింపుల్గా చేసింది కదా. చిన్నప్పటి నుంచి మా వదిన నా కోసం చాలా చేసింది. నా పెళ్ళి ఘనంగా జరగాలని ఆమె కోరిక. మళ్ళీ మళ్ళీ జరిగే అకేషన్ కాదు కదా. నేను లేనిదే నువ్వు బ్రతకలేను అన్నావు. ఇప్పుడు ఇద్దరం ఒకటే అయ్యే సమయానికి ఇలా నువ్వు చిన్న చిన్న వాటికి పంతం పడితే మన పెళ్ళి జన్మలో జరగదు. తను చెప్పాల్సింది చెప్పి కోపంగా ఫోన్ పెట్టేశాడు లక్ష్మణ్. లక్ష్మణ్ చెప్పిన మాటలు అన్నీ విని లక్కీకి నా మీద కోపం వచ్చినట్టుంది. కొంచెం ఎక్కువ మాట్లాడినట్టు ఉన్నాను అని అనుకుంటూ జరిగిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకుంది ఊర్మిళ. వాళ్ల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియగానే కుటుంబ పెద్దల నుంచి వాళ్ల ప్రేమకు వచ్చిన వ్యతిరేకత, అటువంటి టైంలో అందరికీ నచ్చ చెప్పిన సీతమ్మ నేర్పు, డిప్రెషన్లో ఉన్న తనకి ధైర్యం చెప్పి నేను ఉన్నాను, మీ ఇద్దరిని నేను కలుపుతాను అంటూ సీతమ్మ ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకుంది ఊర్మిళ. నిజంగా సీతక్క చాలా గ్రేట్. మా ప్రేమను గెలిపించడానికి తను చాలా ఫైట్ చేసింది. తన కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని అనుకుంటూ ఊర్మిళ మరుక్షణం తన భయాన్ని పక్కకు పెట్టి జెస్సీ డోంట్ ఫియర్, బీ స్ట్రాంగ్ అని తనకు తాను ధైర్యం చెప్పుకుని చిరునవ్వుతో కార్ డోర్ తీసింది. ఊర్మిళ అలియాస్ జెస్సీ. సన్నాయి బాజా భజంత్రీల నడుమ ముత్తైదువులు తోడుగా చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుపడుతూ హనుమంతు బసవయ్య చేసే అడావిడి చూసి నవ్వుతూ అడుగులు అడుగు వేస్తూ కళ్యాణ మండపంలోకి వచ్చిన ఊర్మిళకి అంగరంగ వైభవంగా ఎంతో ఆనందంగా వెల్కమ్ చెప్పారు సీతమ్మ రామయ్య. వాళ్ళందరూ చేసే అడావిడి తన రూమ్ వరకు వినిపించడంతో లక్ష్మణ్ పెళ్లి పందిట్లోకి జెస్సీ వచ్చిందని అర్థం చేసుకుని ఈ జెస్సీకి అన్నీ క్లియర్గా చెప్తే కానీ మాట వినదు అని అనుకుంటూ తనని తాను అద్దంలో చూసుకుంటూ ఒరే లక్కీ, నీ పిల్ల వచ్చేసిందిరా అని తనలో తానే అనుకుంటూ తలను దువ్వుకుంటూ నవ్వుకుంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.